ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడు మనం అమరావతిలోని పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ఏర్పాటు చేసే లొకేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ మీరు చూడొచ్చు, మెమోరియల్ ఏర్పాటుకి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇక్కడ మెయిన్ విగ్రహం అయితే రాబోతుంది. మెయిన్ విగ్రహం కోసం మెయిన్గా ఇప్పుడు ఏంటంటే 16 అడుగుల వరకు డీప్ ఎగ్జామినేషన్ అయితే చేస్తున్నారు. ఈ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఇక్కడే ఫూటింగ్ ఏర్పాటు చేస్తారు. ఫూటింగ్ తర్వాత ఏంటంటే దీన్ని D+2 ఒక బిల్డింగ్ స్ట్రక్చర్ అయితే నిర్మిస్తారు. దానిపైన 58 అడుగుల పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ అయితే వస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ లో వచ్చేసి మెమోరియల్ అవన్నీ ఏర్పాటు చేస్తారన్నమాట. మొత్తం 6.8 ఎకరాల్లో ఈ స్టాచ్యూ ప్లస్ మెమోరియల్ నిర్మాణం అయితే జరుగుతుంది. ఇంకా దీనికి ఫేసింగ్ కూడా ఏంటంటే E9 N15 రోడ్డు జంక్షన్ దగ్గర అయితే జరుగుతుంది పనులు. నేను ఈ వీడియోలో ఏంటంటే పొట్టి శ్రీరాములు గారి స్టాచ్యూ నిర్మాణం ఎక్కడ జరుగుతుంది, ఎగ్జాక్ట్లీ ఏ లొకేషన్లో ప్రెజెంట్ పనులు ఎలా జరుగుతుందో మీకు చూపిస్తాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహానికి సంబంధించిన పనులు అయితే స్టార్ట్ అయినాయి. ఇది మొత్తం 4 నెలల్లో కంప్లీట్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. అంటే మార్చి 16, 2026 కల్లా ఈ ప్రాజెక్ట్ మొత్తం అయితే కంప్లీట్ చేయబోతున్నారు. ఇది కంప్లీట్ అయితే ఎలా ఉంటుందో మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే గ్రాఫిక్ వీడియో అయితే పెట్టాను. ఎవరైనా చూడకపోతే దాంట్లో వెళ్ళి చూడండి. ఈ ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఏంటంటే 16 మార్చి 2025న సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు కోసం అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. అలాగే జూలై 2025న దీనికి ల్యాండ్ అయితే కేటాయించారు. దీనికి ఫౌండేషన్ వచ్చేసి 3 సెప్టెంబర్ 2025న మినిస్టర్ నారా లోకేష్ గారు అయితే వేశారు. డెడ్ లైన్ వచ్చేసి 16 మార్చి 2026 కల్లా కంప్లీట్ చేయాలని అయితే పెట్టుకున్నారు. డెడ్ లైన్ పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటంటే మార్చి 16న పొట్టి శ్రీరాములు గారి జయంతి అనమాట. అందుకనే ఆ డేట్ అయితే పెట్టారు. 125వ జయంతి కల్లా ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహాన్ని అయితే ఓపెన్ చేయాలని అయితే టార్గెట్ పెట్టుకున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు పనులు ఎలా జరుగుతున్నాయో. ప్రెజెంట్ ఏంటంటే డీప్ ఎగ్జావేషన్ చేస్తున్నారు. మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్ దగ్గర మొత్తం 16 అడుగుల వరకు అయితే ఎగ్జావేషన్ పనులు అయితే జరుగుతున్నాయి. ఎగ్జావేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అక్కడే ఒక ఫూటింగ్ ఏర్పాటు చేస్తారు. ఫూటింగ్ పైన ఏంటంటే మొత్తం 16 అడుగుల వరకు ఫూటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం చేస్తారు, ఒక బిల్డింగ్ స్ట్రక్చరు. దాని తర్వాత ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నిర్మించిన తర్వాత దానిపైన 58 అడుగులతో విగ్రహం ఏర్పాటు అయితే జరుగుతుంది. మొత్తం 6.8 ఎకరాల విస్తీర్ణంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం అయితే రాబోతుంది. విగ్రహం ప్లస్ మెమోరియల్ కూడా వస్తుంది. ఫ్రంట్ సైడ్లో ఒక కార్నర్లో, ఇటువైపు కార్నర్లో రెండు వైపులు ఏంటంటే ల్యాండ్స్కేపింగ్ ఏరియా కోసం అయితే వదిలారు. బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలాగే ల్యాండ్స్కేపింగ్ ఏరియాకి అయితే వదిలారు. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు మెయిన్ విగ్రహం వచ్చే ప్లేస్ ఇదే అన్నమాట. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు గౌరవ సూచకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే అనుకున్నారు. దానికి అనుగుణంగా ఇక్కడ పనులు కూడా స్టార్ట్ చేశారు. రికార్డు టైంలో అంటే 4 నెలల్లోనే ఈ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ చేసి ఇంకా ఓపెన్ చేద్దామని అయితే పెట్టుకున్నారు. పొట్టి శ్రీరాములు గారు ప్రజల కోసం, తెలుగు సమాజం కోసం జీవించారు. ఈ భూమిపై చాలామంది జన్మించారు, కానీ కొందరు మాత్రమే చరిత్రలో అయితే చెరగని ముద్ర వేశారు. తెలుగు చరిత్ర ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు పేరైతే గుర్తుండిపోతుంది. అందుకనే మన అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కనెక్టివిటీ పరంగా చూసుకుంటే విగ్రహానికి ఫ్రంట్ సైడ్లో ఏంటంటే N15 రోడ్డు ఉంటుంది. అలాగే E9 రోడ్డు కూడా దగ్గరగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ నుండి రైట్ సైడ్ వైపు పెదపరిమి అనే విలేజ్ అయితే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వైపు శాఖమూరు అనే విలేజ్ అయితే ఉంటుంది. మీకు ఫ్రంట్ సైడ్ వైపు కనిపించే రోడ్డుని ఏంటంటే బొమ్మల రోడ్డు అని అంటారు. ఎగ్జాక్ట్గా ఆ లొకేషన్లోనే ఈ పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ఏర్పాటు అయితే జరుగుతుంది. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు రోడ్డు కూడా. ఈ రోడ్డు ఏంటంటే విగ్రహానికి బ్యాక్ సైడ్ అయితే వస్తుంది. ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్లో N15 రోడ్డు అయితే ఉంటుంది. 1901 మార్చి 16న మద్రాసులో జన్మించిన పొట్టి శ్రీరాములు కుటుంబం మొదట నెల్లూరు ప్రాంతంలో ఉండేవాళ్ళు. ప్రజలకు వారి స్వంత భాషలో పరిపాలించే హక్కు ఉండాలని ఆయన బలంగా విశ్వసించారు.
ప్రత్యేక తెలుగు మాట్లాడే రాష్ట్రం కోసం ఆయన చేసిన పోరాటం ఆయన అంతిమ త్యాగానికైతే దారితీసింది. ప్రజలు మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు మొదట్లో ఉదాసీనంగా ఉన్నప్పటికీ పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసి డిసెంబర్ 15, 1952 అయితే మరణించారు. ఆయన మరణం ప్రజల్లో తీవ్ర ఆగ్రహాన్ని అయితే రేకెత్తించింది. దీంతో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు డిసెంబర్ 19, 1952న ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని అయితే ప్రకటించాల్సి వచ్చింది. 1953 మార్చి 25న నెహ్రూ గారు అధికారికంగా ఆంధ్ర రాష్ట్రం అక్టోబర్ 1, 1953న ఏర్పాటవుందని చెప్పి ప్రకటించారు. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో విలీనమైంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల 2014లో మళ్ళీ 2 ప్రత్యేక తెలుగు రాష్ట్రాలుగా అయితే విభజించబడ్డాయి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం 58 రోజుల పాటు నిరాహార దీక్ష చేసినందుకు గౌరవ సూచకంగా రాష్ట్ర రాజధాని అమరావతిలో పొట్టి శ్రీరాములు గారి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అయితే మన రాజధాని ప్రాంతంలో అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహంతో పాటు మెమోరియల్ కానీ మినీ థియేటర్ 50 మంది సీటింగ్ కెపాసిటీతో మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా ఫోటో లైబ్రరీ, మ్యూజియము, ఆడిటోరియము ఇవన్నీ ఏర్పాటు అయితే చేస్తారు. మొత్తం 6.8 ఎకరాల్లో ఈ పనులైతే జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కాంట్రాక్ట్ వచ్చేసి కేపీసీ అనే కంపెనీ వాళ్ళకైతే వచ్చింది. ఈ కేపీసీ అనే కంపెనీ వాళ్ళే గతంలో ఏంటంటే ఏపీసీఆర్డీ బిల్డింగ్ నిర్మాణం కూడా వీళ్ళే చేశారు. ఇంకా మన విజయవాడలోని అంబేద్కర్ స్టాచ్యూ కూడా వీళ్ళే నిర్మించారనమాట. ఇప్పుడు ఈ పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ప్లస్ మెమోరియల్ కూడా వీళ్ళే నిర్మిస్తున్నారు. అలాగే ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ వైపు N15 రోడ్డు ఉండిద్ది. ఆ రోడ్డు వచ్చేసి శాఖమూరు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి బోరుపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. మొత్తం 8.5 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే దీనికి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు కూడా కనెక్టివిటీగా ఉంది. అది కృష్ణాయపాలెం దగ్గర నుండి నెక్కల్ వరకు ఉంటుంది. మొత్తం 14.1 కిలోమీటర్ డిస్టెన్స్‌లోనే. అది E9 రోడ్ అనమాట. ఇంతకుముందు ఈ ఏరియాలోనే బ్యాచింగ్ ప్లాంట్ అయితే ఉండేది. ప్రెజెంట్ మొత్తం ఈ ల్యాండ్ మొత్తాన్ని అయితే క్లియర్ చేసుకున్నారు. ఇంకా విగ్రహానికి సంబంధించిన పనులైతే స్టార్ట్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.